ఎపిసోడ్ నంబర్ 6 అనుకోని అదృష్టం. సాగర్ను అవమానించబోయిన శిల్పకు అడ్డుగా వచ్చిన జాస్మిన్ అతను స్వప్నలో కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు జాస్మిన్ సాగర్తో, క్షమించండి సార్, మీకన్నా ముందే రావాలనుకున్నాను, కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది అని సంజాయిషి ఇచ్చుకుంది. ఈలోగా శిల్ప వెంటనే తేరుకొని, సారీ సార్, మీరింత సింపుల్ గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్ల మీద పడిపోయింది. రేష్మైతే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. సాగర్ వాళ్ళ ముగ్గురిని పట్టించుకోకుండా జాస్మిన్ తో పాటు ఆఫీస్లో అడుగుపెట్టాడు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఆ ఆఫీస్ చూడడానికి ఖరీదైన ఇంటీరియర్స్ తో మోడర్న్ ఇంద్రభవనంలా ఉంది. జాస్మిన్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లోపలికి హీరోలా నడుచుకుంటూ వస్తున్న సాగర్ కి లేచి ఒక్కొక్కరిగా విష్ చేస్తున్నారు. సాగర్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయాడు. అప్పుడు శిల్ప రేష్మని తీసుకుని సాగర్ దగ్గరికి కంగారుగా వచ్చి, తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం, ఈ తప్పుకి మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను, అంతేకాని రేష్మ సైన్ చేసిన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయకండి సార్, ఆమె ఫ్యూచర్ నాశనమైపోతుంది అని బ్రతిమలాడుకుంది. తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, టాలెంట్ కి కాదు. రేష్మ నిజంగా టాలెంటెడ్ అయితే ఈ మీడియాలో కంటిన్యూ అవుతుంది, లేదంటే తన ఫ్యూచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు సాగర్. ఎవరినైతే చిన్న చూపు చూసిందో వాళ్ల చేతుల్లోనే ఇప్పుడు తన భవిష్యత్తు ఉందని తెలిసేసరికి రేష్మ నమ్మలేకపోయింది. అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి చెప్పింది విని, గివ్ మీ 5 minutes, నేను సార్ని కనుక్కొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది. శిల్పా గారు, మీరు కాసేపు పక్కన ఉండండి, మీతో తర్వాత మాట్లాడతాను అని సీరియస్ గా చెప్పి విషయం ఏంటి అన్నట్లుగా జాస్మిన్ వైపు చూశాడు సాగర్. సార్, ముక్తా గ్రూప్ నుండి మీతో మాట్లాడటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు. వీళ్ళు గత కొన్ని నెలలుగా మనతో కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అతని దగ్గర అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా అని స్వరూప్ గురించి చెప్పి సమాధానం కోసం ఎదురుచూసింది జాస్మిన్. స్వరూప్ పేరు వినగానే సాగర్ పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతను ఒక క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ, ఇప్పుడు వాడెక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్. మన ఛాంబర్ బయటే ఉన్నారు సార్, మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్. అప్పుడు సాగర్ ఆమెను మధ్యలోనే ఆపి, ఒక్క విషయం చెప్పు, మనం ఇక్కడ మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తాయా అని అనుమానంగా అడిగాడు సాగర్. సార్, వాట్ యు మీన్ అని అర్థం కానట్లుగా అడిగింది జాస్మిన్. మనం మాట్లాడుకునే మాటలు బయటికి వినిపిస్తాయా అని మళ్ళీ అడిగాడు సాగర్. మీరు కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తాయి సార్, డోర్ క్లోజ్ చేసి లేదు కాబట్టి బయట ఉన్న వాళ్ళకి మన మాటలు వినిపిస్తాయి అని ఒక అడుగు ముందుకు వేసి సమాధానం ఇచ్చింది. అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ, అలాంటి బుద్ధిలేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పని పాట లేదనుకున్నావా? అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, అది ఆ స్వరూప్ దగ్గర లేదు. ఇదే విషయాన్ని వాడితో చెప్పి ముక్తా గ్రూప్ లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయట ఉన్న స్వరూప్ కి వినిపించేలా అన్నాడు సాగర్. ఆ అరుపులకి చాంబర్ మొత్తం 2 సెకండ్ల వరకు నిశ్శబ్దంగా మారిపోయింది. జాస్మిన్ తీసుకునే ఊపిరి శబ్దం కూడా అతని చెవులకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బహుశా పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఇదేనేమో. బయట నుండే సాగర్ మాటలు విన్న స్వరూప్, వాట్ ద హెల్, ఈ కొత్త సీవో నన్ను బుద్ధిలేని గాడిదంటాడా, ఈరోజు నా చేతిల్లో అయిపోయాడు అని ఆవేశంగా పైకి లేచాడు. కాని అంతలోనే ముక్తాదేవికిచ్చిన మాటని గుర్తుకు తెచ్చుకొని ఆగిపోతూ, ఇప్పుడు నేను ఆవేశపడితే ఉన్న ఒక్క అవకాశం చేయి దాటిపోతుంది అని మనసులోనే అనుకొని లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని పిడికిలి మధ్య బిగించి బుసలు కొడుతూ నుంచున్నాడు స్వరూప్. ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు జాస్మిన్, ముందు అతనికి విషయం చెప్పి ఇక్కడి నుంచి పంపించేయ్ అని మళ్లీ కోల్డ్ వాయిస్ తో అన్నాడు సాగర్. దాంతో జాస్మిన్ హడావుడిగా తలూపి మెరుపు వేగంతో ఆ ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి స్వరూప్ ముందు ప్రత్యక్షమైంది. అప్పటికే పగపట్టిన పాములా బుసలు కొడుతున్న స్వరూప్ కళ్ళలోకి చూడడానికి భయం వేసి, మా సార్ చెప్పింది విన్నారు కదా, ప్రస్తుతం ఆయన మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు, మీ ఫ్యామిలీ నుండి ఇంకెవరినైనా కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి పంపించండి అని కళ్ళు కిందకి దించేసి టకటకా చెప్పేసింది జాస్మిన్. సాగర్ అన్న మాటలు తనని కాదేమో అని స్వరూప్ కి 1% అనుమానం ఉండేది. కానీ జాస్మిన్ మాటలకి విషయం క్లియర్ గా అర్థమై కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జాస్మిన్ అతను వెళ్లిన వైపే చూస్తూ, ఓ గాడ్, సారేంటి స్వరూప్ మీద ఇంత ఫైర్ అయ్యారు, స్వరూప్ కి సార్కి ముందు నుంచే పరిచయం ఉందా అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది. స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో
అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్ గా మీటింగ్ ఏర్పాటు చేసింది. అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్ కు ఉరుకుల పరుగుల మీద వచ్చేశారు. వాళ్లలో అఖిల కూడా ఉంది. ఈ సడన్ మీటింగ్ కి కారణమేంటో తెలుసుకోవడానికి అందరూ స్వరూప్ వైపు చూశారు. గ్రానీ, ఈరోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్. అయినా ఆ సీఈఓకేమైనా పిచ్చా? నీతో కనీసం మాట్లాడకుండా నువ్వు తెలియతక్కువ వాడివని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి. ఏమో గ్రానీ, కనీసం వాడి ముఖం కూడా నేను చూడలేదు. ఇలాంటి వాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వైవ్ అవ్వలేమని అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అవమాన భారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్. అతని నిర్ణయం అఖిలకి కరెక్ట్ కాదనిపించింది. ఇప్పటికైనా ఈ అవకాశం తనకు దక్కితే తన కంపెనీకి పెద్ద లాభం వచ్చినట్లే అని అనుకుంది. కానీ ఆ కొత్త సీఈఓపై కోపంతో ముక్తాదేవి స్వప్నలోక్తో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకుంటే తనకు ఉన్న మంచి అవకాశం చేజారిపోతుందని ఆలోచిస్తూ ముక్తాదేవి నిర్ణయం కోసం ఆమె వైపే చూస్తుంది. స్వరూప్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా. అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది. పైగా అది మన మెయిన్ బ్రాంచ్. అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్. అవును స్వరూప్, మీ అంకుల్ చెప్పింది కరెక్ట్. పగా ప్రతీకారాలకు ఇది సమయం కాదు. స్వప్నలోక్ మీడియాతో టైఅప్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఒకసారి ఆలోచించు అని సున్నితంగా హెచ్చరించింది ముక్తాదేవి. ఆ మాటలేవి స్వరూప్ చెవులకి ఎక్కడం లేదు. కోపం, ఆవేశం అతడి మెదడుని పురుగులా తినేస్తున్నాయి. ఆ ఆవేశాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక తన పక్కన ఉన్న అఖిల వైపు చూస్తూ, సరే అయితే ఈ పనిని అఖిలకు అప్పగించండి. తనే కదా అఖిల సొల్యూషన్స్ కి ఎండి. తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది అని వెటకారంగా అన్నాడు స్వరూప్. ఆ మాట వినగానే అఖిలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. నిజానికి స్వరూప్ వెటకారంగా అన్నా కూడా అఖిల మనసులో ఆశ కలిగింది. దాంతో ఆమె ఈ స్వరూప్ కోపంలో అన్నా కరెక్ట్ మాటే అన్నాడు అని తనలో తానే అనుకుంది. కాని ఆ పని అఖిలకు అప్పగించడం ముక్తాదేవికి ఇష్టం లేదు. ఒకవేళ ఆ మాట స్వరూప్ కాకుండా ఇంకెవరైనా అని ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద గొడవే జరిగుండేది. కాని తన ప్రియమైన మనవడు ఆ ప్రపోజల్ పెట్టడంతో కాదనలేక, సరే తననే పంపిస్తాను, నువ్వు ముందు కూల్ అవు స్వరూప్, ప్రతి ప్రశ్నకి ఆవేశం సమాధానం కాదు అని అతన్ని కూల్ చేస్తూ అంది ముక్తాదేవి. ఆ క్షణం ముక్తాదేవితో అఖిల ఏదో చెప్పాలని అనుకుంది. కాని ఎప్పటిలాగే ఆమె నోరు దాటి మాటలు బయటకు రావడం లేదు. కొన్ని వందల మంది ముందు ధైర్యంగా స్పీచ్లిచ్చే అఖిల సొంత నానమ్మ ముందు నోరు మెదపలేకపోతుంది. యాటిట్యూడ్ కి, ఆరోగెంట్ కి మారుపేరైన ఆమె ముక్తాదేవి ముందు పిల్లిలా మారిపోయింది. అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ, విషయం అర్థమైంది కదా అఖిల, రేపు వెళ్ళి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది. ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బయటకు మాత్రం కూల్గా చూస్తూ సరే గ్రాని అని తలూపింది. దాంతో సరే మీటింగ్ అయిపోయింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్లిపోయింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ అక్కడి నుంచి వెళ్తూ హాల్లో నిలబడి ఉన్న అఖిల వైపు చూసి, నా వల్లే కాలేదు, ఇంకా నీ వల్లేమవుతుంది అఖిల, నువ్వు కూడా వెళ్ళి ఆ తలతిక్క సీఈఓ చేతిలో అవమానం పాలై తిరిగిరా అని తనలో తాను అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అఖిల తన గదిలో కూర్చొని ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆమె అంతలా ఆలోచించడానికి కారణం భయం కాదు, అనుమానం. అసలు ఏ కారణం లేకుండా స్వరూప్ని అవమానించి ఆ కొత్త సీఈఓ ఎందుకు పంపించేశాడు? అసలతడు మా ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోయేలా ఆలోచిస్తుంది అఖిల. చాలాసేపటి వరకు అదే ఆలోచనతో సతమతమైన ఆమె, హో గాడ్, అసలా కొత్త సీఈఓ ఎవరు? నా ఊహకందడం లేదు అంటూ తన గదిలో అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. ఇంతలో సడన్ గా ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది రజిత. ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హగ్ చేసుకుని, కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్ గా అంది. ఏవైంది అఖిల, మళ్ళీ మీ ఆయన ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేశాడా అని కొంటెగా అడుగుతూ ఆ గది చుట్టుపక్కల చూసి, సాగర్ కింద లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేడేంటి అని కాస్త అనుమానంగా అడిగింది రజిత. రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ ఈ రోజు ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది. కాని ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అనుకొని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆఫీస్లో కొంచెం పని ఉంటే త్వరగా వెళ్లిపోయాను, మేబీ నా వెనకాల సాగర్ కూడా ఏదైనా పని మీద బయటకు వెళ్లాడేమో అని చెప్పింది అఖిల. ఏంటఖిల సమాధానం?
మొగుడు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో ఏం చేయడానికి వెళ్ళాడో కనీసం తెలుసుకోవా అని బెడ్ మీద కూర్చొని నవ్వుతూ అంది రజిత. సాగర్కి కూడా లైఫ్ ఉంది. తన లైఫ్ తనిష్టం, ఎక్కడికైనా వెళ్తాడు. నేను ప్రతి విషయాన్ని అడగవలసిన పనేముంది? చిన్నగా నవ్వుతూ అంది అఖిల. ఆ మాటకు రజిత కొంచెం ఆశ్చర్యంగా చూసి, చిన్నప్పటి నుండి చూస్తున్నా, అయినా నువ్వు నాకు అస్సలు అర్థం కావే. నీ ఆలోచనలు చూస్తే బ్రాడ్ గా ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో సెంటిమెంటల్ ఫూల్లా బిహేవ్ చేస్తావు అని అంది. ఇప్పుడు ఫూల్లా నేనెక్కడ బిహేవ్ చేశాను? ఆశ్చర్యంగా అడిగింది అఖిల. చేస్తున్నావు కదా నీ పతిదేవుడి విషయంలో. అతన్ని వదిలేసి హ్యాపీగా ఉండవే అంటే వినకుండా అతను మంచోడు, టైం ఇస్తాను అనుకుంటూ ఏదేదో చెప్తున్నావు కదా. కొంచెం చిరాగ్గా అంది రజిత. ఆమె కోపాన్ని చూసి అఖిల నవ్వి, అందులో తప్పేం లేదులే, ఇన్ఫాక్ట్ నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయింది కూడా అని చెప్పింది. అబచ్చా, ఇంతకీ అంత మంచి పని ఏం చేస్తాడో నీ పతిదేవుడు? మాక్కూడా చెప్తే విని తరిస్తాం కదా వెటకారంగా అంది రజిత. కాని అఖిల ఆమె ఎగతాల్ని పట్టించుకోకుండా, నా కంపెనీ ప్రాబ్లంలో ఉందని 40 కోట్లు కావాలని నీతో చెప్పాను కదా, అప్పుడు సాగర్ ఆ మాట విని ఆ డబ్బు తానే ఇస్తానన్నాడు అని ఆమె చెబుతూ ఉండగానే రజిత మధ్యలోనే మాట్లాడుతూ, అది తెలిసిన సంగతే కదా, హీరోలో వచ్చి 40 కోట్లు ఇచ్చేస్తా అని ఈజీగా అన్నాడు అని అంది. ముందు నేను చెప్పేది పూర్తిగా వినవే, మధ్యలో అడ్డుపడతావెందుకు? విసుగ్గా అంది అఖిల. సరే సరే చెప్పు అంది రజిత. ఆ 40 కోట్లను సాగర్ అని చెబుతూ ఉండగానే ఆ రూమ్ డోర్ పై చిన్నగా తట్టిన శబ్దంతో పాటు అఖిల అఖిల అని పిలుస్తూ చేతిలో కాఫీ కప్ తో లోపలికి వచ్చాడు సాగర్. సాగర్ తనకిచ్చిన డబ్బు గురించి అఖిల అతన్ని ప్రశ్నిస్తుందా? ముక్తాదేవి చెప్పినట్లు అఖిల స్వప్నలోకి సీఈఓను కలవడానికి వెళ్తుందా? అక్కడేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.